is your house, your home. We welcome you, Lord, we welcome you. This is your house, your home. We welcome you today. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఈరోజు దేవుడు ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్న మాటలను శ్రద్ధగా ధ్యానించుకుందాం. గడిచిన ఎపిసోడ్స్లో మనం చూసినట్లయితే మన జీవితంలో దేవుడు మనకి పంపే శ్రమ మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే విషయాలను ధ్యానించాం. శ్రమ మనలను ప్రార్థించేలా చేస్తుంది. 2, శ్రమ పాపంలోనికి వెళ్లకుండా మనల్ని రక్షిస్తుంది. 3వది, శ్రమ మనలను పరిశుద్ధపరుస్తుంది. శ్రమ మనలను ఈ 3 విధాలుగా మనకి మేలుకరంగా మారుతుంది. 1, శ్రమ మనలను ప్రార్థించేలా చేస్తుంది. శ్రమ మనలను పాపం నుంచి దూరపరుస్తుంది. 3వదిగా శ్రమ మనలను పవిత్రపరుస్తుంది. ఎలా పవిత్రపరుస్తుంది అంటే, భక్తుడైన యోబు గారికి అనేకమైన శ్రమలు వచ్చినప్పుడు ఆయన అంటాడు, యోబు గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనంలో, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడుతుంది అంటాడు. ప్రభువు నన్ను అనేకమైన శోధనలకు గురి చేసిన తర్వాత ఈ శోధన అన్నీ కూడా నన్ను ఏం చేసినాయి అంటే పవిత్రంగా పరిశుద్ధంగా ఈ శ్రమ నన్ను మార్చింది అని భక్తుడని యోబు చెప్తున్నాడు. గమనించండి ప్రియులారా, శ్రమ మనలను పవిత్రపరుస్తుందట. మనలను పవిత్రపరచడం అంటే ఏంటి? మనకి క్లీన్ చేయడం అంటే, శుద్ధి చేయడం అంటే ఒకటే తెలుసు. ఒక బకెట్ నీళ్ళు తీసుకుని మొత్తం మన యొక్క దేహం అంతటిని వాటర్తో క్లీన్ చేసుకోవచ్చు. మరి వాట్ అబౌట్ ద ఇంటర్నల్? మరి అంతరంగంగా మనం ఎలా పరిశుద్ధపరచుకోవాలి? యేసు ప్రభు అక్కడ పరిశీలన చూసి, మీరందరూ కూడా గిన్నె వెలుపటి భాగాన్ని శుద్ధి చేస్తున్నారు కానీ లోపటి భాగాన్ని క్లీన్ చేయట్లేదు. వెలుపటి భాగాన్ని మీరు క్లీన్ చేసి లోపటి భాగాన్ని క్లీన్ చేయకపోతే అసలు క్లీనింగే వేస్ట్ అసలు. అలాగే మన జీవితంలో కూడా మన పై భాగమైనటువంటి దేహాన్ని క్లీన్ చేస్తున్నాం కానీ అంతరంగాన్ని క్లీన్ చేయలేకపోతున్నాం. బట్ నీ దేవుడైన యెహోవానగు నేను పై రూపాన్ని చూసేవాడిని కాదు కానీ అంతరంగాన్ని చూసేవాడిని అంటున్నాడు. నీ అంతరంగం క్లీన్గా ఉందా? మరి నా అంతరంగాన్ని ఎలా క్లీన్ చేసుకోవాలి అనే ఒక ప్రశ్న మనం వేసుకుంటే, శ్రమ మనలను పవిత్రపరుస్తుందట. ఎలా పవిత్రపరుస్తుందట? బాహ్యాన్ని క్లీన్ చేసుకోవాలంటే నీళ్లు తీసుకుని మీద పోసుకోవాలా. అంతరంగాన్ని క్లీన్ చేసుకోవాలంటే లోపల నుంచి నీరు బయటికి రావాలా. ఆ లోపల నుంచి వచ్చే నీరుని ఏమన్నామంటే కన్నీరు అన్నాం. కన్నీరు ఏం చేస్తుందంటే హృదయాన్ని శుద్ధి చేస్తుంది. కన్నీరు మన అంతరంగాన్ని పవిత్రపరుస్తుంది. బైబిల్లో కన్నీటికి ప్రాధాన్యత, చాలా గొప్ప ఘనత ఉంది కన్నీరుకి. కన్నీటి ప్రార్థన యొక్క వాల్యూ ఎంతో ఒక మాటలో చెప్పాలంటే, భక్తుడైనటువంటి దావీదు ఒక మాట అంటారు, ప్రభువా నా తల్లి గర్భములో నేను పిండముగా రూపింపబడక మునిపే నీకు తెలుసు. అంతేకాదు, అప్పుడే నేను ఈ భూమి మీద ఎంతకాలం బ్రతుకుతానో నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. అంటే దేవుని గ్రంథములో మన ప్రతి ఒక్కరి యొక్క జీవితం ఆయన ముందుగానే రాసేసాడు. మనము ఎంతకాలము బ్రతుకుతామో, ఎప్పుడు చనిపోతామో అని ముందే రాసేసాడు ఆయన. ఆయన రాసిన గ్రంథాన్ని ఎవరన్నా మార్చగలరా? దూతలన్నా మార్చగలరా? శాటన్, లూసిఫర్ అన్న మార్చగలరా? వారి వల్ల కాదు. ఎవరు మార్చగలరు? ఆయన ఒక్కడే మార్చగలరు. ఇంకా ఎవరు మార్చగలరు? నువ్వు నేను మార్చగలం దేవుడు రాసిన గ్రంథాన్ని. ఎలా మార్చగలం? కన్నీటి ప్రార్థనతో మార్చగలం. బైబిల్లో ఒక అద్భుతమైన స్టోరీ ఉంది. రాజు అయిన హిజ్కియా. ఈ రాజు అయిన హిజ్కియాకి ఒక మరణకరమైన రోగం వచ్చింది. ఆ రోజుల్లో గొప్ప దైవ సేవకుడు, ఆయన పేరు ప్రవక్త అయినటువంటి యెషయా. బైబిల్లో యెషయా ప్రవక్త ఒక మాట చెప్పాడంటే దాని సక్సెస్ రేట్ ఎంతట? 100%, 101%. సచ్ ఎ మైటీ ప్రాఫిట్. అంత బలమైన ప్రవక్త. ఇటువంటి ప్రవక్త ఈ రాజు అయిన హిజ్కియా దగ్గరికి వచ్చి, అయ్యా నీకు వచ్చిన రోగం అది మరణకరమైన రోగము, అది నేను మరణానికి గురి చేస్తుంది, విత్ ఇన్ ఫ్యూ డేస్ నువ్వు చనిపోబోతున్నావు అని చెప్పేశాడు భక్తుడైన యెషయా. ఎప్పుడైతే భక్తుడైన యెషయా వచ్చి ఈ రాజు అయిన హిజ్కియాకి చెప్పాడో, ఈ రాజు అయిన హిజ్కియా ఏం చేశాడట? గోడ తట్టు తిరిగి కన్నీటితో ప్రార్థించను అని ఉంటుంది. కన్నీటితో ఈ రాజుని హిజ్కియా ప్రార్థన చేశాడు దేవునికి, ప్రభువా నా నీతి క్రియలను ఒకసారి జ్ఞాపకం చేసుకోవా, నన్ను కరుణించవా అని కొద్ది నిమిషాలు ప్రార్థన చేయగా చెప్పి వెళ్ళిపోతున్న యెషయా భక్తునితో దేవుడు చెప్తున్నాడు, యెషయా మరలా ఆ రాజుకు చెప్పు, అతని కన్నీటి ప్రార్థన నా సన్నిధికి చేరింది, అతని ఆయుష్ని ఆల్రెడీ తీసేసుకునే టైం అయిపోయినప్పటికీ
అతని కన్నీటి ప్రార్థన నన్ను కదిలించింది కనుక అతని ఆయుష్ని 15 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేశానని చెప్పు. ఎడిటింగ్ అయిపోయింది ఆయన బుక్లో. ఒక కామన్ మ్యాన్ కన్నీటి ప్రార్థన చేస్తే దేవుడు రాసిన గ్రంథాన్ని ఎడిట్ చేసేసే శక్తి ఒక మనిషి యొక్క కన్నీటి ప్రార్థనకు ఉందండి. మన దేవుడు మహాశక్తి గల దేవుడు. ఆయన ఎదిరించి నిలబడేవాడు ఎవడు లేడు. ఆయన చెప్పిన మాటని కాదనే శక్తి ఎవడికి లేదు. ఆయన ఒకటి చెప్తే దాన్ని జరగకుండా చేయగలిగిన వాడు. ఆయన ద్వారానే తెరిస్తే మూసేవాడు, ఆయన మూసిన ద్వారాన్ని తెరిచేవాడు సృష్టిలోనే లేడు. కానీ ఆయన ఈ సృష్టి అంతట్లో అత్యున్నతమైనటువంటి స్థానం ఇచ్చి తన హృదయాంతరంగముతో ప్రేమించిన వారు ఎవరంటే మనిషి. ఈ మనిషి కన్నీటితో ఆయన వేడుకుంటే కరుణామయుడు కూడా కరిగిపోయేది కన్నీటి ప్రార్థనకే. మన దేవుడు కరుణామయుడు. ఆ కరుణామయుడు తన యొక్క గ్రంథాన్ని కూడా ఎడిట్ చేయగలడు ఆయన బిడ్డల యొక్క కన్నీటి ప్రార్థనకి. కన్నీటి ప్రార్థనకి అంత వాల్యూ ఉంది నా ప్రియ సహోదరి సహోదరుడా. బైబిల్లో కన్నీటి ప్రార్థన కార్చిన ప్రతి ఒక్కరి ప్రార్థనలను దేవుడు విన్నాడు. భయంకరమైనటువంటి పాపముతో నింపబడిన నినివే పట్టణ ప్రజలు యోనా అనే ఒక పాస్టర్ గారు వెళ్ళి ప్రసంగం చేశాడు. మీ దేశాన్ని దేవుడు కాల్చబోతున్నాడు, నాశనం చేయబోతున్నాడు, మిమ్మల్ని చంపేయబోతున్నాడంటే రాజు మొదలుకొని సామాన్యుని వరకు గోనెపట్ట కట్టి కన్నీటితో ఉపవాస ప్రార్థన చేశారు. దేవుడు పంపుతానన్న కీడుని మరల వెనక్కి తీసుకున్నాడు. నీ యొక్క ప్రాబ్లమ్స్ని బట్టి నీవు నేను కన్నీటి ప్రార్థన చేస్తే కరిగిపోయే కరుణామయుడు దేవుడు. బైబిల్లో హన్నా అనే ఒక సహోదరు ఉంది. ఈ హన్నా అనే సహోదరికి ఎల్కానా అనే ఒక భర్త ఉన్నాడు. ఆ భర్తకి 2 భార్యలు, ఒకరు హన్నా, ఇంకొకరు పెనిన్నా. పెనిన్నా అనే భార్యకి చక్కటి బిడ్డలు పుట్టారు, కానీ హన్నాకు బిడ్డలు పుట్టలేదు. తన సవతి అయినటువంటి పెనిన్నా యొక్క నవ్వు, హేళన ఇవన్నీ చాలా దుఃఖానికి గురి చేసింది హన్నాని. హన్నా కన్నీటి ప్రార్థన కొరకు ఎదురు చూసింది, కానీ ఆమె యొక్క కన్నీరంతా ప్రార్థన కొరకు కాకుండా తన భర్త దగ్గరికి వెళ్ళి భర్తను నిలదీసి నీ వల్లే నాకు సరిగ్గా పిల్లలు పుట్టట్లేదని భర్త దగ్గర ఏడ్చింది. ఎన్ని సంవత్సరాలు తన భర్త దగ్గర ఏడ్చినా, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఏడ్చినా ఆమెకు ఏమాత్రము గర్భఫలం కలగలేదు. కానీ ఒకరోజు దేవుని ఆలయంలోనికి వెళ్ళి కన్నీటితో తన హృదయమంతా ప్రభు దగ్గర కుమ్మరించుకుంది. ఆలయంలో దూరం నుంచి చూస్తున్నారు ఏలి అనే పాస్టర్ గారు. ఆ దూరం నుంచి చూసి అనుకున్నాడు, ఈమె ఆల్రెడీ ఉదయమే తాగేసి వచ్చేసిందా చర్చికి. తిట్టుకుంటూ ఆమె దగ్గరికి వెళ్ళి అన్నారు, ఉదయమే తాగేసి వచ్చావా అన్న అంటుంది, నీ దాసురాలైన నేను తాగి రాలేదయ్యా, నా దేవుని పాదాల దగ్గర నా హృదయాన్ని కృమ్మరించుకుంటున్నా, కన్నీటితో వేడుకుంటున్నా. వెంటనే దేవుడు ఆ పాస్టర్ గారి ద్వారా మాట్లాడాడు, అమ్మా సంవత్సరం తిరగకుండా దేవుడు నీ గర్భాన్ని ముట్టి నీ గర్భఫలం ఇవ్వబోతున్నాడని చెప్పారు. సంవత్సరం తిరగకుండా ఆ ఇశ్రాయేలు దేశంలోని ఒక గొప్ప ప్రవక్తని దేవుడు ఆమె గర్భంలో నుంచి పుట్టించాడు. గమనించండి, ఏ బాధ అయినా ఏ సమస్య అయినా పక్కన వారితో చెప్పుకుంటే సమస్య తీరదండి. ఒకవేళ నీ దగ్గర అయ్యో పాపం అనొచ్చు, పక్కెళ్ళి దీనికి బలి జరిగిందిలే అనే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఎప్పుడైనా సరే మనకి కన్నీరు వస్తే అది కన్నీటి ప్రార్థనలో పెడితేనే కానీ ఆ కన్నీటికి వాల్యూ ఉండదు. నువ్వు ఏడుస్తే ప్రభు పాదాల దగ్గర ప్రార్థనలో ఏడు, ఇంకా లోకంలో ఎవరి ముందు ఏడొద్దు అని నేను ప్రపంచానికి ఎప్పుడు చెప్తూనే ఉంటాను, ఎవరు నన్ను కలిసినా సరే. గమనించండి, ఈరోజు ప్రభు మనము కన్నీరు ప్రార్థన ఎప్పుడు చేయాలి, ఎప్పుడు మనకి కన్నీరు వస్తుంది. బైబిల్లో ఉన్న భక్తులు ఎప్పుడు కన్నీరు కార్చి వారి జీవితాలని, దుఃఖకరమైన జీవితాలని సంతోషంగా మార్చుకున్నారు. 4 విషయాల్లో మనకి కళ్ళలోంచి కన్నీరు వస్తుంది. మొదటి 2 ఏంటంటే మనము శ్రమలో శోధనలో ఉన్నప్పుడు, రెండవది మనము పాపములోను పశ్చాత్తాపములో ఉన్నప్పుడు కన్నీరు వస్తుంది, మూడవది కృతజ్ఞతతో కన్నీరు వస్తుంది, నాలుగవది పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు కన్నీరు వస్తుంది. గమనించండి, మొట్టమొదటిది ఏంటట, మనము శోధనలోను శ్రమలోను ఉన్నప్పుడు కన్నీరు వస్తుంది. కన్నీరు రావాలి. భక్తుడైనటువంటి యోబుకి అనేకమైన బాధలు, అనేకమైన శ్రమలు వచ్చినప్పుడు ఆయన అంటాడు, యోబు గ్రంథము 16వ అధ్యాయము 20వ వచనం, నేను దేవుని తట్టు దృష్టి ఉంచి కన్నీళ్లు ప్రవాహముగా విడుచుచున్నాను. తన కన్నీరు ఉపయోగపడిందా? తన కన్నీరు తనకి మేలుకరంగా మారిందా? 100కి 100 రూపాయలు.
ఎందుకని? అది దేవుని దగ్గర కార్చబడిన కన్నీరు కనుక. దేవుడు తన కన్నీరుని ఆనంద బాష్పములుగా మార్చాడు. కష్టకాలంలో అతడు కన్నీటితో ప్రార్థన చేసుకున్నాడు. పోగొట్టుకున్న దానికి డబుల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్స్ దేవుడు అతనికి ఇచ్చాడు. యోబు తన కన్నీటి ప్రవాహముతో దేవునికి మొరపెట్టుకున్నాడట. రాజు అయినటువంటి హిజ్కియా కన్నీటితో ప్రార్థన చేశాడు. 15 సంవత్సరాల ఆయుష్ పెంపబడింది. ఇక్కడ నాకు నచ్చిన విషయం ఏంటంటే, రాజైన హిజ్కియా జీవితంలో ఎప్పుడైతే అంత గొప్ప ప్రవక్త పాస్టర్ గారు తన ముందుండి నువ్వు చచ్చిపోతున్నావు అని చెప్పినప్పుడు హిజ్కియా ఎలా ప్రార్థన చేశాడు? పాస్టర్ గారి వైపు తిరిగి కన్నీరు కార్చలేదు రాజైన హిజ్కియా, గోడ తట్టు తిరిగి కన్నీరు కార్చాడు. అది ఎవరికి కనబడింది? గోడకు కనబడింది. రహస్యములు చూసే దేవునికి కనబడింది. మనం ఆ పొజిషన్లో ఉంటే ఏం చేస్తాం తెలుసా? గోడ తట్టు తిరగం, పాస్టర్ గారి కాళ్ళ మీద పడిపోతాం. పాస్టర్ గారు అండి, మీరే ప్రార్థన చేయండి, దేవుణ్ణి వేడుకోండి, మీరు గొప్ప దైవ సేవకులు కదా, మీరు ప్రార్థన చేస్తే ఏమన్నా అవుతుంది అని పాస్టర్ గారి కాళ్ళ మీద పడి ఆయన చేతులు పట్టుకుని నన్ను ఎత్తి మీద చేయండి పాస్టర్ గారు. ఈ అప్రోచ్ అస్సలు మంచిది కాదు. రాజైన హిజ్కియా అంత గొప్ప దైవ సేవకుడు తన ముందున్న అతని కాళ్ళు పట్టుకోలేదు. ఎందుకంటే ఆయనకి తెలుసు, ఇతను కాదు నాకు చేసేది, నా దేవుడు నాకు చేస్తాడు. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను నా ప్రసంగాల్లో, మీకు దేవునికి మధ్యలో పాస్టర్లను పెట్టొద్దు. పాస్టర్ల పైన మా బాధ్యత ఏంటంటే, మాకు దేవుడు నేర్పించిన వాక్యాన్ని మీకు నేర్పి దేవునితో కనెక్ట్ చేయడమే మా బాధ్యత. వాక్యం ద్వారా దేవుని ఇంకా పరిశీలనగా తెలుసుకుని దేవునితో ఒక మంచి రిలేషన్ ఏర్పరచుకోండి. ఆ తర్వాత పాస్టర్ మధ్యలో పెట్టొద్దు. మీతో దేవుడు, దేవునితో మీరు కమ్యూనికేట్ చేసే ప్రేయర్ లైఫ్ డెవలప్ చేసుకోండి. చిన్న బాధ వచ్చిన పాస్టర్ గారే ప్రార్థన చేయాలి, చిన్న బాధ వచ్చిన పాస్టర్ గారికి ఫోన్ చేసి, లేదా అర్ధరాత్రి ఏమని ఏదేమని. నా ప్రార్థన కూడా ప్రభు వింటాడు. హిజ్కియా, యెషయా ప్రార్థన మీద ఆధారపడలేదు. కాబట్టి మనకి శ్రమ వచ్చినప్పుడు ఏం చేయాలి తెలుసా? కన్నీటితో ప్రార్థన చేస్తే, అది ఎంత పెద్ద అనారోగ్యమైనా, అది ఎంత పెద్ద శోధనైనా, అది ఎంత పెద్ద శత్రువైనా. బైబిల్లో యాకోబు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ యాకోబుకి ఏసావు అనే ఒక సహోదరుడు ఉన్నాడు. ఈ ఏసావు అనే సహోదరుని యాకోబు అనే తమ్ముడు మోసం చేసి చాలా దుఃఖానికి గురి చేసి తన దీవెనలను తండ్రి దగ్గర నుంచి దొంగతనంగా దోచుకుని మా అన్న నన్ను చంపుతాడని చెప్పేసి పారిపోయాడు. పారిపోయిన 20 సంవత్సరాలకి తన అన్న అయినటువంటి ఏసావు యొక్క కోపం ఏమైందంట? ఉగ్రతగా మారింది. ఉగ్రతగా మారి ఏం చేస్తుంది? 400 మందిని రెడీ చేసుకుని కత్తులతో తన తమ్ముడిని ముక్కల కింద నరికేయాలి అని బయలుదేరాడు. తమ్ముడైనటువంటి యాకోబు కూడా తన మామ తన మోసం చేశాడని అతను కూడా తన కుటుంబంతో బయలుదేరాడు. ఈ లోపల ఎవరో పరిగెట్టి నుంచి చెప్తున్నాడు, అయ్యా మీ అన్న నిన్ను చంపడానికి 400 మందితో వస్తున్నాడు. ఈ వార్త తెలిసిన యాకోబు, అయ్యో నన్ను నా బిడ్డలను కూడా చంపేస్తాడేమో మా అన్నయ్య అని ఆ రాత్రి యాకోబుగా ప్రార్థన చేశాడు. యాకోబు అనే పేరుకి అర్థం ఏంటంటే, జాకబ్ అంటే చీటర్, మోసగాడు. ఆ రాత్రి యాకోబుగా కన్నీరు కార్చాడు. ఉదయం అయ్యేటప్పటికి ఆ కన్నీటి ప్రార్థన అతను ఎలా మార్చింది? ఇశ్రాయేలుగా మారిపోయింది. ఇశ్రాయేలు అనే మాటకు అర్థం ఏంటంటే, దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచిన వాడా, విక్టర్. చూడండి, దిస్ చీటర్ బికేమ్ విక్టర్. మధ్యలో ఏంటట గ్యాప్? కన్నీటి ప్రార్థన. యాకోబుగా కన్నీరు కార్చాడు, ఉదయం అయ్యేటప్పటికి ఇశ్రాయేలుగా మారిపోయాడు. చూడండి, ఎప్పుడో ఆది కాండంలో యాకోబు కార్చిన కన్నీరు హోషేయ గ్రంథంలో భక్తుడైన హోషేయ జ్ఞాపకం చేసుకుని అంటాడు. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం, అతడు దూతతో పోరాడి జయమొందెను, అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను, బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయను, అక్కడ ఆయన మనతో మాట్లాడాను. చూడండి, రాత్రంతా దేవునికి యాకోబు ఎలా బ్రతిమలాడేట? కన్నీరు విడిచి బ్రతిమలాడాడు. అక్కడే దేవుడు ఆయనతో మాట్లాడాడు, అక్కడే దేవుడు ఆయన దీవించాడు. ఉదయానికి దేవుడు ఆ దీవునిచ్చిన తర్వాత 400 మందితో ముక్కలుగా నరుగుదామని వచ్చిన ఏసావు, క్రోధముతో వచ్చిన తన అన్న, కత్తి నూరి వచ్చి పీకి నరుగుదామని వచ్చిన అన్న అదే మెడ మీద పడి కన్నీరు కార్చి ముద్దు పెట్టుకుని తమ్ముడా అని కౌగిలించుకున్నాడు 20 సంవత్సరాల తర్వాత. చూసి అక్కడ మనం చూసినట్లయితే ఏంటి డిఫరెన్స్? కన్నీటితో ప్రార్థన ఒక రాత్రి కార్చాడు యాకోబు. తన జీవితం ఆశీర్వదింపబడింది. అన్నతో సమాధానం పొందుకున్నాడు. దేవుని యొక్క గొప్ప దీవెనలను తన కుటుంబం పొందుకుంది. చూడండి, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగినప్పుడు అతని శత్రువులను సైతము అతని మిత్రులుగా మార్చేస్తాడట దేవుడు. యాకోబు ఊహించలేదు అంతలాగా మారుతుందని. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నీ కన్నీరు దేవునికి చూపించు. కాబట్టి కన్నీటి ప్రార్థన ఎప్పుడు చేయాలా?
భయంకరమైన శ్రమల్లో ఉన్నప్పుడు ఎవరు నన్ను ఆదుకోలేరు ఈ శ్రమలో నుండి, ఈ వ్యాధిలో నుండి, ఈ శత్రువు నుండి, ఈ ప్రాబ్లమ్స్ నుంచి, ఈ ఆర్థిక ఇబ్బందుల నుండి అన్నప్పుడు ఎడతెగక కన్నీరు కార్చు. ఒకటి మన కన్నీరు శ్రమలో కారుస్తాం. రెండోది మనం కార్చవలసిన కన్నీరు ఎందులో అంటే మన పాపములో నుంచి బయటికి రావటానికి. ఒక భక్తుడు అంటాడు, టీయర్స్ ఈజ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ లిక్విడ్ ఇన్ ద వరల్డ్ బికాస్ ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ 1% వాటర్ అండ్ 99% ఫీలింగ్. కన్నీరు ఈ భూమి మీద చాలా ఖరీదైన ద్రవం. అది కారణం ఏంటంటే డబ్బులు పెడితే ఏ ద్రవం అన్న వస్తుంది కానీ ఇది రాదు. కన్నీటిలో అందులో 1% నీళ్ళు తయారవ్వాలంటే 99% ఫీలింగ్. హృదయం అంతా పిండబడితేనే కానీ కళ్ళలోంచి ఆ 2 చుక్కలు రావు. దేవునికి అందుకు నా కన్నీటి ప్రార్థన ఇష్టం. ఒక పాపాత్మురాలు యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. యేసు ప్రభు ఆ భోజనం బల్ల దగ్గర కూర్చున్నాడు, వారందరితో మాట్లాడుతున్నాడు. ఆమె ఏ ప్లేస్ ఎన్నుకున్నది తెలుసా? ఆ యేసు ప్రభు కూర్చున్న బల్ల క్రింద ఆయన పాదాల దగ్గరికి వెళ్ళింది. ఆయన పాదాల దగ్గర కూర్చుని ఆమె కన్నీరు ఎంత కార్చిందో కానీ ఆమె కన్నీటితో ఆ పాదాలు కడిగినప్పుడు అక్కడ ఉన్నవారు అందరూ అనుకుంటున్నారు, ఎంత పాపాత్మురాలు పాదాలను ఎలా ముట్టుకొనిస్తున్నాడు అని అనుకుంటున్నారు. కానీ యేసు ప్రభు అంటున్నాడు, ఈమె నన్ను విస్తారంగా ప్రేమించింది, ఆమె కన్నీటితో నా పాదాలు కడిగింది అంటూ ఒక మాట అన్నాడు, నీ విస్తారమైన పాపములు క్షమింపబడ్డాయి. యు ఆర్ బీయింగ్ ఫ్రీడ్ ఫ్రమ్ ఎవ్రీ సిన్. ప్రతి పాపము నుంచి నువ్వు విడుదల పొంది ఉన్నావు. ఆమె ఒక్క మాట అన్నా అడిగిందా దేవుణ్ణి, నన్ను క్షమించు ప్రభువా నేను పాపిని? ఏమనలేదు, కన్నీరు కార్చింది. అందుకని ఒక భక్తుడు అంటాడు, టీయర్స్ ఆర్ ద వర్డ్స్ దట్ మౌత్ కెనాట్ స్పీక్ బట్ ఇట్ రీచెస్ గాడ్ యాజ్ ఎ మైటీ ప్రేయర్. మన పెదవులు మాటలాడలేని మాటలు కన్నీరు వ్యక్తం చేస్తుంది. ఒక్కొక్కసారి మనం చాలా తట్టుకోలేని వేదనతో ఉన్నప్పుడు నోట్లోంచి మాట రాదు, కన్నీరు మాత్రమే వస్తుంది. కానీ ఈరోజు ప్రభు చెప్తున్నాడు, నీవు నోటితో మాట్లాడలేకపోయినా నీ కార్చిన కన్నీరు, ఎక్కడా కన్నీరు నువ్వు ప్రభు పాదాల దగ్గర కార్చితే, నువ్వు దేవుని సన్నిధిలో కార్చితే, నువ్వు నీ పర్సనల్ ప్రేయర్లో నువ్వు కన్నీరు కార్చు, ఆ కన్నీటికి వాల్యూ ఉంటుంది. అంతేగాని మనుషుల దగ్గర పడుకునో కాదు, నీ ప్రేయర్లో కన్నీరు కార్చు. ఆమె కన్నీరు కార్చింది, ఆమె పాపముల నుంచి విడుదల పొందింది. రాజైన దావీదు వ్యభిచారంలో పడిపోయాడు, మర్డర్ చేశాడు, ఘోరమైన పాపం చేశాడు, దేవుని ఉగ్రతకు గురయ్యాడు. అంత పాపపు ఊబులోంచి ఎలా బయటకు వచ్చాడండి? 6వ కీర్తన 6వ వచనం ఉంటుంది, కన్నీటితో నా పడకను తేలజేయుచున్నాను ప్రభువా. కన్నీరు కార్చి 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 నా కన్నులు గుంటలు పడుచున్నవి, నా కన్నులు చివికి ఉన్నవి ప్రభు అంటాడు. ఎస్, మనం చేసిన పాపానికి మనం కన్నీరు కార్చమా? చాలా మందిలో ఒక ఆశ ఉంటుంది, ఆ పాపం నుంచి బయటికి రావాలని ప్రార్థన చేస్తున్నానండి, అవ్వట్లేదండి. నేను అంటాను, ఏ ప్రార్థన చేసావు నువ్వు? ప్రభువా ఇందులోంచి బయటకు వచ్చి ఎలా చేసే ప్రభువా, ఈ వ్యభిచారం చేయకుండా చేయి ప్రభువా అనా? దావీదులా కన్నీరు కార్చావా? నీ జీవితంలో నా జీవితంలో ఒక్కొక్కసారి మన ప్రార్థన దేవుని దగ్గరికి కాదు, అలా మనకే అర్థం కాదు. వారి పెదవులతో మాట్లాడుతున్నారు కానీ వారి హృదయములు నాకు దూరంగా ఉన్నాయి అంటున్నాడు భక్తుడైన యెషయా ద్వారా ప్రభు. నువ్వు చేసే ప్రార్థన దేవుని సన్నిధికి చేరాలంటే కన్నీటి ప్రార్థన, నువ్వు చేసిన అన్ని పాపం నుంచి బయటికి రావాలి కదా. బైబిల్లో ఒక సంఘటన ఉన్నది. ఒక చిన్నవాడు ఉన్నాడు, తన తండ్రి ఆ చిన్నవాడిని యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చాడు. ప్రాబ్లం ఏంటంటే ఆ చిన్న బిడ్డలో దురాత్మ, ఈవిల్ స్పిరిట్ దూరి నేలల్లోనూ అగ్నిలో తోసేసి చంపేయడానికి చూస్తుంది. యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చాడు. యేసు ప్రభు అప్పుడు రూపాంతర కొండ మీద ఉన్నప్పుడు తన యొక్క శిష్యుల దగ్గరికి వెళ్తే వాళ్ళు ప్రార్థన చేశారు కానీ దయ్యం వెళ్ళలేదు. అతను అంటాడు, అప్పటికే పాపం చాలా ప్రయత్నాలు చేసి ఉన్నాడేమో డిస్ట్రెస్తో, నీ వల్ల ఏమన్నైతే వచ్చి నా వల్ల అవుతుందని నమ్మవయ్యా, నమ్మకుండా నీ వల్ల ఏమన్నైతే చెయ్యంటే, నమ్ముట నీ వల్లనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. యు బిలీవ్ దట్ ఐఎమ్ గోయింగ్ టు డూ దిస్ అంటే పాపం ఆ చిన్నవాని తండ్రి అంటాడు, నమ్ముతున్నాను ప్రభువా, అపనమ్మకం నాలోకి వచ్చేస్తుంది, వద్దన్నా సరే ఏం చేయమంటావు? ఆ అపనమ్మకము కూడా రాకుండా నువ్వే సహాయం చేయి ప్రభువా నాకు అంటాడు. ఆ మాట మార్కు సువార్త 9వ అధ్యాయం 24వ వచనం మనం చదువుదాం. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పాను. సహాయము చేయమని అనే మాటకి పైన తెలుగు బైబిల్లో 1 అని రాయబడి ఉంది. ఆ 1 అని రాయబడిన తర్వాత ఆ 1కి క్రింద ఫుట్ నోట్లో ఏమని రాశాడు చదువుదామా? కన్నీళ్లు విడిచి అని కింద రాయబడి ఉంది. చిన్నవాని తండ్రి వాళ్ళ బాగు చేస్తారు, వీళ్ళ బాగు చేస్తారు, చాలా మందికి తిరిగి ఐ లాస్ట్ మై హోప్, ఐ లాస్ట్ మై ఫెయిత్.
ఆ అపనమ్మకం రాకుండా నువ్వే చెయ్యి ప్రభు అని కన్నీరు కార్చాడు. నేను ఇది ఎందుకు చెప్తాను తెలుసా? ప్రభా, ఈ చెడు వ్యసనం నుంచి బయటికి రావడానికి ఎన్నోసార్లు ట్రై చేశాను ప్రభా, డాక్టర్స్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నాను ప్రభా, మరలా దానికే వెళ్ళిపోతున్నాను, నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను ప్రభా. అటువంటి టైంలో నువ్వు చేయవలసింది కన్నీటితో వేడుకో, యేసయ్యా నేను నిస్సహాయ స్థితిలో ఉన్నాను, ప్లీజ్ నన్ను పైకి లేపవా. కన్నీటితో ప్రభుని అడుగు. కన్నీటికి కరిగిపోయే దేవుడు. ఈ 2 విషయంలో మనం కన్నీరు కార్చగలిగితే కతిమ 2 విషయాలు ఆనందంతో కన్నీరు కార్చే పరిస్థితి. మొట్టమొదటిగా కన్నీరు దేని గురించి? మనకున్న శ్రమను బట్టి. రెండవ కన్నీరు దేని గురించి కార్చాలా? పాపములో నుంచి బయటికి రాలేకపోతున్న స్థితిని బట్టి దేవుని కన్నీరు కార్చితే నిన్ను దేవుడు విడిపించి నిన్ను గొప్ప చేస్తాడు. 91వ కీర్తనలో ప్రభు చెప్పినట్టుగా, అతను నేను విడిపించి గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతను తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించేదను. నీకు ఎప్పుడైతే విడుదల వస్తుందో, ప్రజల చేత తృణీకరింపబడిన స్థితిలో ఉన్న నిన్ను ఒక్కసారి దేవుడు నువ్వు ఊహించలేని హైట్స్కి పైకి లేపుతాడు. భక్తుడైనటువంటి యోసేపు బైబిల్లో 2 సార్లు కన్నీరు కార్చినట్టుగా మనం చూస్తున్నాం. ఒకసారి అన్యాయంగా తన సొంత అన్నయ్యలో అసూయతో తను కొట్టేసి బట్టలు చింపేసి ఒక అనాదిగా అమ్మేస్తున్నప్పుడు అన్నయ్యలారా నన్ను కరుణించండి అని ఏడ్చాడు. కనికరం లేకుండా అమ్మేశారు. అప్పుడు ఎంతో ఏడ్చాడు యోసేపు. 13 సంవత్సరాలు యోసేపు అందరూ ఉన్న అనాదిగా బ్రతికాడు. ఐగుప్తు దేశానికి బానిసగా అమ్మివేయబడ్డాడు. అదే ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా కూర్చోబెట్టాడు దేవుడు. ఏమండి, దేవుడు ఒక్క 24 అవర్స్లో ఎవరిని ఎక్కడికన్నా తీసుకెళ్తాడు. యోసేపు 2వ సారి ఎప్పుడు కన్నీరు కార్చాడు తెలుసా? ప్రైమ్ మినిస్టర్ అయిపోయిన తర్వాత 13 సంవత్సరాల క్రితం తన అన్నయ్యలో ఎవరైతే తను కొట్టేసి బానిసగా అమ్మేశారో అదే అన్నయ్యలో అదే యోసేపు దగ్గరికి ఆహారం లేని స్థితిలో ఉన్నాం, మాకు ఆహారం అమ్మండి అని చెప్పి యోసేపుని బ్రతిమలాడుకోవడానికి వచ్చారు. వాళ్ళకి యోసేపు అని తెలియదు. యోసేపు మాత్రం వాళ్ళు చూసి లోపలికి వెళ్ళి యోసేపు ఏడ్చాడు. గమనించండి ప్రియులారా, ఇక్కడ యోసేపు కళ్ళల్లోంచి కన్నీరు వచ్చింది. ఇదేం కన్నీరు? పాపం చేసిన కన్నీరా? కష్టాల్లో ఉన్న కన్నీరా? మరి ఇదే కన్నీరు కృతజ్ఞత కన్నీరు. ఏ స్థితిలో నన్ను ఏ స్థితిలో పెట్టావు, నువ్వు ఎంత గొప్ప దేవుడో ప్రభు అని యోసేపు కన్నీరు కార్చాడు. ప్రియులారా, దేవుడు నీ జీవితాన్ని నా జీవితాన్ని మన శ్రమలో మన పాపంలో కన్నీరు కార్చి విడుదల పొందిన తర్వాత కృతజ్ఞతతో కన్నీరు కార్చే స్థితికి తీసుకెళ్తాడు. దానికి తర్వాత మించిన స్థితి పరిశుద్ధాత్మలో కన్నీరు. ఇది కూడా దేవుని ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు మనకి బాధలు ఉండవు, పాపం ఉండదో, కష్టాలు ఉండదో, ఏముండవు. కానీ అత్యున్నతమైనటువంటి ఆనందములో మన హృదయం తేలికయ్యి కన్నీరు అలా కారుతూ ప్రభుని ఆనందిస్తూ ఉంటాం. అది పరిశుద్ధాత్మ కన్నీరు. ప్రియులారా, ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నీ జీవితంలో నా జీవితంలో మనకి తెలిసిన బ్యాంకులు చాలా ఉన్నాయి. బంగారాన్ని దాచుకుని ఆస్తులు దాచుకునే బ్యాంకులు చాలా ఉన్నాయి. ఈరోజు నేను మీకు క్రొత్త బ్యాంకు గురించి చెప్తున్నాను. ఆ బ్యాంక్ ఏంటంటే పరలోకంలో ఉంది కన్నీరు అనే బ్యాంకు. పరలోకంలో కన్నీరు ఉంటుందండి, పరలోకంలో కన్నీరు ఉండదండి. భూమి మీద ఉంటుంది, బ్యాంకు మాత్రం పరలోకంలో. ఏంటండి అర్థం కాలేదనుకుంటారేమో. ఆ బ్యాంకులో కన్నీరుని ఇన్వెస్ట్ చేయాలంటే ఈ భూమి మీద మనం ఇన్వెస్ట్ చేయాలా? డిపాజిట్ అయ్యేది పరలోకంలో. ఆ కన్నీరుని ప్రభు మరలా మనకి ఆనంద బాష్పాలుగా మన మీద కృమ్మరిస్తాడు. అంటే ఏంటి? నీవు ఆయన దగ్గర కార్చే ప్రతి కన్నీరు కూడా ప్రభు ఇచ్చిన వాగ్దానం ఏంటి తెలుసా? నేను ప్రిజర్వ్ చేస్తున్నాను అంటున్నాడు. ఎవరు ప్రిజర్వ్ చేస్తున్నాడు? ప్రభు అట. ఇప్పుడు నేను రాత్రి కన్నీరు కార్చామనుకోండి, ఇప్పుడు కనబడితే మన కన్నీరు కనబడవు, డ్రై అయిపోద్ది. కానీ ప్రభు ఏమంటున్నాడంటే ఈవెన్ నువ్వు కొన్ని సంవత్సరాల క్రితం కార్చిన కన్నీరు కూడా నా దగ్గర ఉన్నాయి తెలుసా అంటున్నాడు. భక్తుడు దావీదు అంటాడు, కీర్తనల గ్రంథం 56వ కీర్తన 8వ వచనం, నా కన్నీళ్ళు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలిలో కనబడును కదా. భక్తుడైన దావీదు అన్నమాట. నా కన్నీరు ప్రభు బాటిల్లో ఉంటూ నా ప్రభుకి నిత్యము కనబడుతూ ఉంటే ఆ కన్నీటిని బట్టి నా ప్రభు మరలా నా కళ్ళలో నుంచి ఆనంద బాష్పాలు రప్పించేలా చేస్తాడు. ఆయన దగ్గర నీ కన్నీరు ప్రిజర్వ్ చేయి. ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గర కాదు, డాడీ మమ్మీ భర్త భార్య పిల్లలు లేక నీకు సహాయం చేసి నీ బాస్ దగ్గర కాదు. ఈవెన్ నీ బాస్ నేను బాధపడితే నువ్వు ప్రభు దగ్గర కన్నీరు కాచి నీ బాస్ హృదయాన్ని మార్చేస్తాడు ప్రభు. ఈరోజు ప్రభు చెప్తున్నాడు, అటువంటి కన్నీటి ప్రార్థన నీకుందా? బైబిల్లో గొప్ప గొప్ప దైవ సేవకులను చూసుకోండి, వీళ్ళందరూ కన్నీటి ప్రార్థన చేసిన వాళ్ళే. చివరికి యేసు ప్రభు కన్నీరు కార్చాడు కదా. మీకు తెలిసి యేసు ప్రభు కన్నీరు ఎక్కడ కార్చాడు అంటే లాజరు చనిపోయినప్పుడు కన్నీరు కార్చాడు, లేక యెరూషలేమును చూసి కన్నీరు కార్చాడు అని అందరూ అంటారు. ఎస్, లాజరు చనిపోయినప్పుడు ఆ బాధను బట్టి కన్నీరు కార్చాడు. ఆ కన్నీరు గురించి నేను మాట్లాడలేదు. పాడైపోతున్న యెరూషలేము చూసి కన్నీరు కార్చాడు, ఆ కన్నీరు గురించి కూడా నేను మాట్లాడలేదు. ప్రార్థనలో కన్నీరు గురించి మాట్లాడుతున్నా.
అందుకనే ఆ యొక్క మాట గురించి హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో, శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఎలా ప్రార్థన చేశాడట? ఆయనే ఒక కన్నీటి ప్రార్థనా జీవితం ద్వారా మనల్ని రక్షించడానికి కన్నీరు కార్చాడు. ఈరోజు మనం కన్నీరు కార్చట్లేదే ప్రార్థనలో? 2 విషయాల్లో ప్రతి ఒక్కరూ కన్నీరు కార్చాలని యేసు ప్రభు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. యేసు ప్రభు ఆయన సిలువను మోసుకుంటూ గొల్గొతా కొండకి వెళ్తున్నప్పుడు ఆ యెరూషలేములో ఉన్న స్త్రీలందరూ ఏడుస్తుంటే ఏమన్నాడు? యెరూషలేము కుమార్తెలారా, నా గురించి కాదు, మీ గురించి, మీ పిల్లల గురించి కన్నీరు కార్చండి. నేను అంటున్నాను, ఈ రోజున ప్రతి తల్లి, ప్రతి తండ్రి బిడ్డల కొరకు కన్నీరు కార్చాలి, బిడ్డల భవిష్యత్తు కొరకు కన్నీరు కార్చాలి. ప్రభువా, ఇదిగో ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడావు. నా బిడ్డల కొరకు, నా బిడ్డల భవిష్యత్తు కొరకు, నా బిడ్డల బాగు కొరకు, నా బిడ్డల దీవెనకరమైన స్థితి కొరకు, రక్షణ కొరకు, చెడు వ్యసనాల నుంచి విడుదల కొరకు, వివాహాల కొరకు, బిడ్డల కొరకు ఒక తల్లిగా, ఒక తండ్రిగా నేను కన్నీటి ప్రార్థన చేయవలసిన బాధ్యత ఉంది కదా. నేను ఈ రోజు నుంచి కన్నీటి ప్రార్థన చేయడానికి నాకు నేర్పు ప్రభు అని దేవుడిని అడుగుదాం. అప్పుడే దేవుడు మనల్ని, మన కుటుంబాలను, మన బిడ్డలను దీవిస్తాడు. ఒక విశ్వాసి అయితే నీ కొరకు, నీ బిడ్డల కొరకు కన్నీరు కార్చు. నాలాంటి ఒక పాస్టర్ అయితే దేని కొరకు కన్నీరు కార్చాలో తెలుసా? భక్తుడైన పౌలు గారు చెప్తున్నాడు. పౌలు గారట 2 విషయాల్లో కన్నీరు కార్చాడట. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 19వ వచనములో తన కొరకు కన్నీరు కార్చుకున్నాడు. తన శ్రమలను బట్టి దేవునికి వేడుకున్నాడు. అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 31వ వచనంకి వచ్చేటప్పటికి 3 సంవత్సరములు రాత్రిం పగళ్ళు కన్నీరు విడిచుచు మీకు నేను ఉపదేశించాను కదా, వాటిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా అంటున్నాడు. 3 years అక్కడున్న సంఘం కొరకు ప్రార్థన చేస్తాడు. కన్నీటి ప్రార్థన. మాలాంటి పాస్టర్లు వాక్యం చెప్తే సరిపోదు, ఆ వాక్యం వెనక అసలు కన్నీటి ప్రార్థన ఉంటే ఆ మాటలకి దేవుడు శక్తినిస్తాడు, ఆయన ఆత్మనిస్తాడు, అనేక హృదయాన్ని రక్షిస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా 2 విషయాలు, నీ కొరకు, నీ మీద డిపెండ్ అయిన వారి కొరకు నీవు కన్నీటి ప్రార్థన చెయ్యి. ప్రతి పాపి తన పాపముల నుంచి బయటికి రావడానికి నీ కన్నీరు ప్రభువుకి చూపించు. కష్టాల్లో ఉన్న ప్రతి వ్యక్తి నీ కన్నీటి ప్రార్థన ప్రభువుకి చూపించు. అప్పుడు ఆ కన్నీటిని దేవుడు ఆనంద బాష్పములుగాను, పరిశుద్ధాత్మతో ఆనందించే కన్నీరుగా మార్చుతాడు. చివరిగా ఒకటి చెప్తున్నాను, నువ్వు కార్చవలసిన కన్నీరు టైంలో కార్చకుండా టైం అయిపోయిన తర్వాత కార్చితే నీ కన్నీరు వ్యర్థమే ప్రియులారా. ధనవంతుడు లాజరు కథ మనకు తెలుసు. ధనవంతుడు చచ్చిపోయి నరకానికి పోయిన తర్వాత అక్కడ కన్నీరు కార్చుతున్నాడట. తన పాపములను బట్టి పశ్చాత్తాపడలేదు ధనవంతుడు. నరకానికి వెళ్ళి కన్నీరు కారుస్తే అక్కడ నరకంలో ఆయన కన్నీరు ఏమన్నా పట్టేవాళ్ళు ఉన్నారా? ఆయన విజ్ఞాపన ఒక్కటి కూడా దేవుడు అంగీకరించలేదు. ఆ కన్నీరు వేస్ట్. ఇస్కరియోతు యూదా గురించి చూద్దాం. యేసు ప్రభుతో ఉంటూ పెట్టిన అన్నం తింటూ ఆయనకే మోసం చేసి ఆయన అమ్మేసి అన్యాయంగా యేసు ప్రభువుని అప్పగించాడు శత్రువులకి ఇస్కరియోతు యూదా. అతడు కన్నీరు కార్చాడా? కఠినుడుగా అప్పుడు కన్నీరు కార్చలేదు. ఎప్పుడు కన్నీరు కార్చాడు తెలుసా? యేసు ప్రభుని ఘోరాతి ఘోరంగా చంపేస్తున్న సమయంలో అది చూసి ఆయన చనిపోయిన తర్వాత ఒక నీతిమంతుని యొక్క మరణానికి నేను కారకుడినయ్యానా అని 30 వెండి నాణాలకు అమ్మేసిన వెండి నాణాలు దేవాలయాలు ఇసిరేసి కన్నీరు కార్చాడు. ఊరు పూసుకుని చచ్చిపోయాడు. ఏమన్నా కన్నీరు ఉపయోగపడింది అతనికి? వేస్ట్. ఈరోజు ప్రభు నీతో నాతో మాట్లాడుతున్న మాట అదే. నీవు కార్చవలసిన టైంలో కన్నీరు కార్చకుండా అన్నీ అయిపోయిన తర్వాత నీ కన్నీరు వ్యర్థమవుతుంది. ఈరోజు ఈ మాటను వింటున్న నీవు నేడే నీ హృదయాన్ని కఠినపరచుకోకుండా నీ పరిస్థితిని బట్టి, నీ కుటుంబ పరిస్థితిని బట్టి, నీ ఆత్మీయ జీవితంను బట్టి, నా బెడ్రూమ్లో ఈవెన్ నా బాత్రూంలో కన్నీటి ప్రార్థన చేస్తే నా ప్రభు వింటాడు అని నువ్వు అంగీకరించి, యేసు ప్రభువా నన్ను కరుణించవని కన్నీటితో ప్రార్థన చేయి. పాపమనే ఊబా, కష్టాలనే ఊబా, శత్రువు అనే ఊబా, వాట్ ఎవర్, ఆర్థిక ఇబ్బందులు అనే ఊబా, ప్రభు సర్వశక్తిమంతుడు, నీ దేవుడు సజీవుడు, ఆయన సింహాసనం మీద ఆసీనుడై నేను పైకి లేపడానికి నీ కొరకు ఎదురు చూస్తున్నా నీ ప్రభువుని నువ్వెందుకు నీ కన్నీటితో ఆయన ఆహ్వానించవు? నా సహోదరి సహోదరుడా, మనమందరము కన్నీటి ప్రార్థన చేద్దాం, కన్నీటి ప్రార్థన నేర్చుకుందాం. అందుకనంటాడు ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనంలో, అంగలార్చి ప్రార్థన చేసే స్త్రీలను కనుగొని తేవండయ్యా, వారు ఏడుస్తున్నప్పుడన్నా మనమన్నా పక్కన కూర్చుని ఏడుద్దాం. కనుక మన దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేద్దాం. నీకు ఏ కష్టాలు లేకపోతే కృతజ్ఞతతో కన్నీరు కార్చావు, ఆ పరిశుద్ధాత్మలో కన్నీరు కార్చావు. యేసు ప్రభువు లాంటి వాడే కన్నీటితో ప్రభువుకి ప్రార్థన చేశాడు. అటువంటి ప్రార్థనా జీవితం ఉంటే ప్రార్థించినప్పుడల్లా మన హృదయం పవిత్రమైపోద్ది, మన మనసు పరిశుద్ధమవుతుంది. బాహ్యంగా
క్లీన్ చేసుకోవడం తెలుసు, అంతరంగంగా క్లీన్ చేసుకోవడం అంటే కన్నీటి ప్రార్థనతో క్లీన్ చేద్దాం. ప్రభు దృష్టికి ఆయన కృపా సహాయం ద్వారా నిందారహితంగా జీవించి ఆయన మహిమైశ్వర్యంలో మనం దీవింపబడదాం. కృతజ్ఞత కన్నీరుతో ఆయన మహింపరచుకుందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి ఈ వాక్యము మనందరి జీవితాల్లో మన కుటుంబాల్లో నెరవేరునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ వాక్యమును బట్టి వందనాలయ్యా. ధ్యానించిన వాక్యములో తప్పుగా ధ్యానిస్తే మమ్మల్ని క్షమించండి తండ్రి. ప్రతి దినము నాయనా నీ పాదాల యొద్ద కొంతసేపు గడపగలిగే జీవితం దయచేయండి. ఎవరి హృదయము కఠినమై ఉన్నదో వారి హృదయాన్ని నీవే మార్చండి. ఎవరి హృదయము వ్యసనాలకి బానిసైపోయిందో ఆ హృదయమును నీ పరిశుద్ధాత్మ శక్తినిచ్చి, నీ కృపనిచ్చి నాయనా నీ ఆత్మ కార్యముతో హృదయ మనసులను మార్చి నీ ప్రియబిడ్డలుగా తీర్చిదిద్దండి. ఈ మా కన్నీటి ప్రార్థన, మా విజ్ఞాపన ప్రార్థన అంగీకరించి ఈ వాక్య ధ్యానమును మా జీవితంలో ఒక గొప్ప కన్నీటి ప్రార్థనకి హెచ్చించి నీ కృప పొందుకునే విధంగా మా పట్ల నెరవేర్చమని, మమ్మల్ని దీవించమని సర్వశక్తిమంతుడని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మును మీ కుటుంబాలని దీవించునుగాక. ఆమెన్. బాయ్.